విమానం అంతా బాగానే ఉంది, సర్వీసింగ్ కూడా కరెక్ట్గా టైంకే చేసేసారు. అదే సందర్భంలో చెక్ లిస్ట్ అంటే విమానం బయలుదేరే ముందు కో పైలట్ చేసే చెక్ లిస్ట్ కూడా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఆయిల్ క్వాలిటీ కూడా చెక్ చేశారు, అంతా క్లియర్. కానీ ఎలా జరిగిపోయింది? ఐదర్ కుట్ర. ఎలా కుట్ర అంటే చిప్ ఆధారంగా కుట్ర చేయొచ్చు. చిప్ డూప్లికేట్, లేకపోతే చిప్ మాల్ ఫంక్షన్, చిప్ సరిగ్గా పనిచేయకపోతే. ఇప్పుడు మనం కారులో వెళ్తూ ఉంటాం, దాంట్లో నావిగేషను దాంతోపాటుగా సిస్టమ్స్, అంటే దాంట్లో మనకి నావిగేషన్ అక్కర్లేదు, మనం బయట చూసుకోగలం. కానీ కారులో ఉన్నట్టుండి పవర్ పంపించేటటువంటి సిస్టమ్స్ పనిచేసేటటువంటి సిగ్నల్స్ ఇవ్వకపోతే ఏమైపోతుంది? స్ట్రక్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ అంటుంటాం అట్లా. ఇక్కడ అట్లాంటి ఫెయిల్యూరే సంభవించింది. అది చిప్ ద్వారా ఆపరేట్ అయ్యేటటువంటి సిస్టమ్. ఆ చిప్ నాణ్యత లేనిదన్నా అయి ఉండాలి, లేదా ఆ చిప్లోని ఎవరన్నా హ్యాక్ చేసి ఉండాలి అన్నటువంటిది అమెరికన్